హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉపాధ్యాయుల స్వీయ మదింపు TSAR టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్, దీని ద్వారా గుణాత్మక విద్య నాణ్యమైన విద్యను రూపకల్పనలో భాగంగా ఉపాధ్యాయులకు స్వీయ మదింపు అనేది చాలా అవసరం. వారి యొక్క బలాలు బలహీనతలను గుర్తించడానికి తోడ్పడుతుంది. దాంతోపాటు ఉపాధ్యాయుల పనితీరును ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందించడానికి ఉపాధ్యాయుల స్వీయ మదింపు అనేది సహాయపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయ స్వీయ మదింపు ద్వారా NCERT, SCERT వారి శిక్షణ కార్యక్రమాలను అవసరాలను గుర్తించడానికి స్వీయ మదింపు అనేది అవసరం పడుతుంది. ఇందులో ఉపాధ్యాయుల మదింపుకు అవసరమైన పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, దాంతోపాటు లెవెల్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ ద్వారా ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. దీని ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలను పర్యాలోచించుకునే అవకాశం తోడ్పడుతుంది. ఉపాధ్యాయుల సామర్థ్యం సవాళ్లను మదుపు చేసి పరిష్కరించేలా చేస్తుంది. తరగతి గది బోధనాభ్యసన కార్యకలాపాలు ఇతర పాఠశాల సంబంధిత కృత్యాలను నిర్వహించడంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచుతుంది. దాంతోపాటు ఉపాధ్యాయుల వృత్తిపర మద్దతు మార్గదర్శకత్వం అందిస్తుంది. బహుళ అనుభవాల ద్వారా ఉపాధ్యాయుల వృత్తిపర నిరంతర అభివృద్ధి అవకాశాలను కల్పిస్తుంది. ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల ప్రదర్శనను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుల స్వీయ మదింపు అనేది వారి వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడడానికి ఈ టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒక ప్రాథమిక సాధనంగా పనిచేస్తుంది. ఇది ఉపాధ్యాయుల స్వీయ మదింపు చేసుకోవడానికి, దాంతోపాటు రోజు బోధన పద్ధతులు, ఇంకా ఉపాధ్యాయునికి తమ పాత్రపై మార్గదర్శకం చేసుకోవడానికి ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది పనిచేస్తుంది. ఇందులో భాగంగా టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి 6 పనితీరు ప్రమాణాలు, పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి అభ్యసన అనుభవాల రూపకల్పన ఒకటి, 2 వచ్చేసి విషయ అవగాహన, విషయ పరిజ్ఞానం, 3 అభ్యసనాన్ని సులభతరం చేసే వ్యూహాలు, 4 వ్యక్తుల మధ్య సంబంధాలు, 5 వృత్తిపర అభివృద్ధి, 6 పాఠశాల అభివృద్ధి. ఇందులో ప్రతి పనితీరులో భాగంగా పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో భాగంగా పనితీరు సూచికలు, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి ఉపాధ్యాయుల పాత్రలు బాధ్యతలను ప్రత్యక్షంగా సూచిస్తాయి. ఉపాధ్యాయుని పనితీరు లెవెల్ 1 నుండి లెవెల్ 4కు అంచనా వేయడానికి ఇవి ఉపయోగపడుతుంది. ఇందులో విభిన్న ఇండికేటర్స్తో పాటు ఉపాధ్యాయుల వాస్తవ పనితీరుపై ఆధారపడి ఈ నిరంతర మూల్యాంకనం అనేది జరుగుతుంది. ఈ టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ నిర్మాణం అనేది తరగతి గది లోపల వెలుపల ఉపాధ్యాయులు రోజు వారి బోధన ఇతర సంబంధిత కార్యకలాపాలలో ఉపాధ్యాయుని అపేక్షిత జ్ఞానం పనితీరు గురించి తెలియజేసే సూచికలు. ఇందులో పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 1 వచ్చేసి అభ్యసన అనుభవాల రూపకల్పన, విద్యార్థులందరి అవసరాలు తీర్చడానికి అవసరమయ్యే తరగతి గది కార్యకలాపాలు, తగిన బోధన వ్యూహాలు, వనరులు, అభ్యసన ఫలితాలు, మదింపు పద్ధతులను ఉపాధ్యాయుడు ఇందులో రూపొందిస్తాడు. తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 2లో వచ్చేసి విషయ పరిజ్ఞానం, విషయ అవగాహన, సంబంధిత అభ్యసనానుభవాలను అందించడం ద్వారా విద్యార్థుల పాఠ్యాంశాలు, విషయ వస్తువు, అభివృద్ధి అవసరాలను అవగాహనను ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తాడు ఇందులో. తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 3లో అభ్యసనాన్ని ఉపాధ్యాయుడు సులభతరం చేయడానికి వ్యూహాలు. ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనానికి అనుకూలమైన, గౌరవప్రదం, సానుకూలం, సురక్షితం, విద్యార్థి కేంద్రీకృతమైన వాతావరణాన్ని అందించడంలో భాగంగా విద్యార్థుల అభ్యసన అవసరాలకు అనుగుణమైన బోధనను వ్యూహాలను ఇందులో రూపొందించుతాడు. తర్వాత అభ్యాసకులతో నేరుగా స్పష్టంగా సంభాషిస్తాడు. విద్యా పురోగతి అంచనా వేసి దానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ఇందులో ఉపయోగిస్తాడు. అభ్యాసకులకు తల్లిదండ్రులకు ఏడాది పొడవునా ఫీడ్బ్యాక్ అనేది అందించడం జరుగుతుంది ఇందులో. తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 4 ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తుల మధ్య సంబంధాలు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడే సానుకూల పాఠశాల వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయులు దాన్ని కొనసాగించడానికి ఉపాధ్యాయులతో వారి సహోద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సంఘాలతో కలిసి పనిచేస్తారు. తర్వాత
పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 5 వచ్చేసి వృత్తిపరమైన అభివృద్ధి. ఉపాధ్యాయుడు వృత్తిపరమైన విలువల నిబద్ధత కలిగి ఉంటాడు. కొత్త విషయాలు కనుక్కోవడంలో తరగతి గది పరిశోధనలో నిమగ్నమవుతాడు. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరిచే విధంగా వృత్తికి బాధ్యత వహిస్తాడు, భాగస్వామి అవుతాడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ 6లో వచ్చేసి పాఠశాల అభివృద్ధికి అవసరమయ్యే కార్యకలాపాలను ఉపాధ్యాయుడు రూపొందించి కృషి చేస్తాడు. తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇందులో ప్రగతి సూచికలు ఇవి. ఇందులో అప్పుడప్పుడు అంటే ఇచ్చిన పనితీరు సూచికకి ఆధారంగా 0 to 30% మధ్య ఉంటుంది. తర్వాత తరచుగా అంటే 31% to 60% మధ్య ఉంటుందని అర్థం. తర్వాత సాధారణంగా అంటే 61% to 90% మధ్య ఉంటుందని అర్థం. ఎల్లప్పుడూ అంటే 91% నుండి 100% మధ్య ఉంటుందని అర్థం. ఇందులో చూడండి TSARలో ఉపయోగించే కొన్ని రేటింగ్ విధానం. రేటింగ్లో వచ్చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది ఉంటుంది. లెవెల్ 1 అంటే ఆశించిన స్థాయిని చేరుకోవడానికి చాలా ప్రయత్నం అవసరమని అర్థం. దీనికి స్థాయి పాయింట్ వచ్చేసి 1 ఉంటుంది. తర్వాత లెవెల్ 2లో ఆశించిన ప్రమాణాన్ని చేరుకున్నాడని. ఇందులో స్థాయి పాయింట్ వచ్చేసి 2 ఉంటుంది. దీని యొక్క సంతృప్తికరమైన పనితీరు అని అర్థం. సమర్థుడై ఉపాధ్యాయునికి ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలు సాధించే ప్రయత్నంలో ఉన్నట్లు. నైపుణ్యాలు సాధించడానికి వృత్తిపరమైన మద్దతు అవసరమని. తర్వాత లెవెల్ 3 అంటే ఆశించిన ప్రమాణాన్ని చేరుకోవడం. సమర్థవంతమైన పనితీరు, బోధకుడిగా ఆవశ్యకమైన లక్షణాలు ఉంటాయి. నేర్చుకోవడానికి సంసిద్ధులను చూపిస్తారు. నూతన బోధన నైపుణ్యాలు ఉపయోగిస్తారు. నిర్ణీత కాల వ్యవధిలో ఉన్నతమైన పనితీరును ప్రదర్శిస్తారు. తర్వాత లెవెల్ 4 వచ్చేసి ఆశించిన ప్రమాణానికి మించి అసాధారణ పనితీరు. ఇదో పర్ఫార్మెన్స్ అంటే స్థాయి పాయింట్ వచ్చేసి 4 ఉంటుంది. అసాధారణ పనితీరు అభ్యాసకులు పాఠశాలపై బలమైన సానుకూల ప్రభావం కలిగించే ప్రదర్శనను సుస్థిరంగా ప్రదర్శిస్తారు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు వీరు. ఈ విధంగా రేటింగ్ విధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎవిడెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవిడెన్స్లో భాగంగా టీచర్ డైరీ రాయాలి, పాఠాల నోట్స్, తర్వాత విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య జరిగిన చర్చల సందర్భాలు, వీడియో రికార్డింగ్లు కానివ్వండి, వర్క్షీట్స్, దాంతోపాటు బోర్డు పరీక్షల ఫలితాలు, TLMs, డాక్యుమెంట్స్, నోట్బుక్స్, ఫోటోస్, వార్షికోత్సవాలు, నివేదికలు, లర్నర్స్ డైరీస్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మానిటరింగ్ డైరీస్, పాఠశాల పత్రిక, పాఠశాల వెబ్సైట్, పట్టికలు, ప్రదర్శన బోర్డులు, సందర్శకుల నమోదు, దాంతోపాటు వర్క్షాప్, మీటింగ్స్, టీచర్స్ ట్రైనింగ్స్, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మీటింగ్ రికార్డ్స్. ఈ విధంగా ఇవి ఎవిడెన్స్గా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ TSAR అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వివరాలు అనేవి దాంట్లో సంవత్సరం, ఎంప్లాయ్ కోడ్, టీచర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హోదా, పాఠశాల చిరునామా, డైస్ కోడ్, స్టేట్, తర్వాత మండలము, ఇవి దీంతోపాటు విద్యార్థులకు సంబంధించినవి, ఇంటర్కి సంబంధించిన బోర్డ్స్ ప్లస్ సంవత్సరము, దాంతోపాటు ఏ విషయాలలో నేర్చుకున్నారని చూపించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సంబంధించిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ ఉంటే ఎంఫిల్, PhD ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కూడా చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు వృత్తిపర క్వాలిఫికేషన్ ఉంటాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఇందులో DED, BED, MEDకి సంబంధించినవి, తర్వాత ఎక్స్పీరియన్స్ సంబంధించినవి, అనుభవంకు సంబంధించినవి. ఇందులో బోధన అనుభవం ఉంటుంది. అందులో ప్రాథమిక ఉపాధ్యాయుడు SGT సంబంధించిన పనిచేసిన కాలము ఎప్పటి నుండి ఎప్పటి వరకు, మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు SA, DGT, PGT ఉపాధ్యాయులకు సంబంధించినవి కూడా. దాంతోపాటు పరిపాలన అనుభవం కూడా చూపించాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కూడా చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు వృత్యంతర్గత శిక్షణ కార్యక్రమాలలో హాజరైన వివరాలు కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ పేరు, వ్యవధి, అంశము, అవి కాంప్లెక్స్ లెవెల్ అన్నా, మండల్ లెవెల్ అన్నా, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నా, స్టేట్ లెవెల్లో శిక్షణ తీసుకున్నారనేది ఇందులో గత 3 సంవత్సరాలకు సంబంధించినవి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు అందులో ఏమైనా అవార్డులు తీసుకుంటే కూడా అవి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ సంబంధించినవి సూచికలు, ఇండికేటర్స్తో పాటు అవిటి సంబంధించిన పనితీరు స్థాయి, రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రేటింగ్స్ ఇచ్చిన తర్వాత మనము ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ రేటింగ్స్ అనేవి మనం ప్రతి రేటింగ్స్ ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఉపాధ్యాయుని ఏకీకృత శ్రేణీకరణ క్రోడీకరించిన రేటింగ్ విధానం ఇది. ప్రతి దానికి పనితీరుకు మనము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4లలో రేటింగ్స్లు ఇవ్వాలి. రేటింగ్స్ ఇచ్చిన తర్వాత వీటిని టోటల్ చేసి మనకు ఈ విధమైన పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ సంబంధించిన రేటింగ్స్ అనేది రావడం జరుగుతుంది. రేటింగ్
1 నుండి 1.4 వరకు ఉంటే లెవెల్ 1 అన్నట్టు, 1.5 నుండి 2.4 వరకు ఉంటే లెవెల్ 2, 2.5 నుండి 3.4 ఉంటే లెవెల్ 3, 3.5 నుండి 4 వరకు ఉంటే లెవెల్ 4 అన్నట్టు మనకు రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులో రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో టోటల్ రేటింగ్స్ చూస్ చేసిన తర్వాత ఈ విధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన రేటింగ్స్లు ఇచ్చి టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ అనేది అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.